తెలుగుదేశం పార్టీలో 37 మంది ఎమ్మెల్యేలు ప్రమాదంలో ఉన్నారా? పార్టీ అధినేత సీఎం చంద్రబాబుకు అదే నివేదిక అందిందా? వారిని కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో కష్టమా? తాజా సర్వే ఇదే స్పష్టం చేసిందా? అందుకే చంద్రబాబు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారా? అంటే పొలిటికల్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు తన నీటను కూడా తన నంబరు. అంతలా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన ప్రవర్తన అలానే ఉంది. ఎందుకంటే 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చారన్న విషయం ఆయనకు తెలుసు. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల తీరు అలా లేదు. తమ సొంత బలంతో అధికారంలోకి వచ్చామన్న ధీమా వారిలో ఉంది. అందుకే వారు నాయకత్వాన్ని పెద్దగా లెక్క చేయడం లేదు. వారిని దారిలోకి తెచ్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగానే 37 మంది ఎమ్మెల్యేలపై సరికొత్త డ్రామాకు తెరతీశారు ఏపీ సీఎం చంద్రబాబు. పొత్తులు లేకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చింది లేదు. ఒక్కసారి కూడా ఆయన ఒంటరిగా గెలిచిన పరిస్థితి లేదు. 1999లో అటల్ బిహార్ వాజ్పేయి మాన్యాలో గెలిచారు. 2014లో తిరిగి నరేంద్ర మోడీని ముందు పెట్టి గెలవగలిగారు. 24 ఎన్నికల్లో 2 పార్టీలను కలుపుకుని వైసీపీని ఎదుర్కొన్నారు. ఆయనకున్నదంతా మీడియా మేనేజ్. రాష్ట్రంలో బలమైన మీడియా మద్దతును కూడగట్టుకుని మాత్రమే ఆయన అధికారంలోకి రాగలుగుతున్నారు. అది కూడా పొత్తుల మార్గంలో. అంతకు మించి ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలిచిన సందర్భం కూడా లేదు. కూటమి ప్రభంజనంలో టీడీపీకి 135 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దాన్ని చంద్రబాబు కూడా ఊహించలేదు. ఒకవైపు పవన్ కళ్యాణ్ పుణ్యం, మరోవైపు కేంద్రంలో బీజేపీ మద్దతు కారణంగా అయాచితంగా టీడీపీకి ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. కానీ అది కేవలం వాపు మాత్రమే. ఎంత మాత్రం బలుపు కాదని నిఘా వర్గాలతో పాటు సర్వేలు చెప్తున్నాయి. అందుకే చంద్రబాబులో కలవరపాటు మొదలైంది. ఇలానే కొనసాగితే పరిస్థితి చేయి దాటుతుందని చంద్రబాబు గ్రహించారు. అందుకే తొలుత ఆ 23 మంది ఎమ్మెల్యేలంటూ లీకులిచ్చారు. ఇప్పుడు ఏకంగా 37 మంది ఎమ్మెల్యేలు ప్రమాదంలో ఉన్నారని తెలిసి సహించుకోలేకపోతున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. కనీసం ఒక్కో జిల్లాకు 3 ఎమ్మెల్యేలను తీసుకుంటే 39 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఇంకా ప్రతి జిల్లా నుంచి మిగిలింది 7గురే. తొలి 18 నెలల్లోనే ఈ పరిస్థితి వచ్చిందంటే మిగతా 42 నెలల్లో ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందుకే ఆయన తీవ్ర ఆందోళనకు దిగారు. వచ్చే ఎన్నికల్లో ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు. ఆ 37 మందికి చివరి హెచ్చరికలు అంటూ తన అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తున్నారు. ముమ్మాటికి చంద్రబాబు చేయి దాటిపోయింది. దాన్ని నియంత్రించుకోలేని స్థితిలోకి పరిస్థితి చేరింది. అందుకే లేనిపోని కట్టుకథలకు తెరతీస్తున్నారు చంద్రబాబు. ప్రతి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగల శక్తి ఆయనది. అందుకే ఇప్పుడు లేనిపోని కథలు అందుకుంటున్నారు. మత మార్పిడులు, తెలంగాణ పరకామణి కథలు అందులో భాగమే. ప్రజలను ఎలాగైనా విభజించి పాలించాలని చూస్తున్నారు. అంతకు మించి ఆయనకు ఆప్షన్ లేదు కూడా. అయితే చంద్రబాబు ఇలా ప్రయత్నించిన ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నారు. ఎందుకంటే 2003లో తనపై జరిగిన మావోయిస్టుల దాడిని అనుకూలంగా మార్చుకోవాలని చూశారు. కానీ ప్రజల మనసు చెక్కుచెదరలేదు. మరోసారి ఆయన ప్రయత్నం అలా విఫలమవుతుందే గానీ సక్సెస్ అయ్యే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు.